హలో ఆల్! ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెంపుల్ సిటీ తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయం, కోదండరామాలయం లాంటి వైష్ణవ ఆలయాలతో పాటు చాలా ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రం కూడా ఉందండి. అదే కపిలతీర్థం. అలిపిరికి వెళ్లే దారిలో తిరుమల శేషాద్రి కొండలకు దిగువన ఈ టెంపుల్ ఉంటుందండి. మేము తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ డే ఈ టెంపుల్ విజిట్ చేయడానికి వచ్చాము. ఈ కపిలతీర్థంలో చాలా అందమైన జలపాతం ఉంటుందండి. కొండల మీద నుండి సుమారు 20 అడుగుల ఎత్తు నుండి జాలువారే ఈ జలపాతం నీరు కింద ఉన్న ఈ పుష్కరిణిలోకి చేరుతుంది. వర్షాకాలంలో అయితే ఈ వాటర్ ఫాల్ ఇంకా బాగుంటుందండి. వాటర్ అయితే ఓవర్ఫ్లో కూడా అవుతుందండి. ఇక్కడ ఈ పుష్కరిణిని శైవులు కపిల తీర్థమని, వైష్ణవులు ఆళ్వార్ తీర్థమని, చక్ర తీర్థమని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ కొలువై ఉన్న కపిలేశ్వర స్వామిని కపిల మహర్షుల వారు ప్రతిష్ఠించారంట. ఫస్ట్ మేము వినాయకుడి దర్శనం చేసుకుని తర్వాత కపిలేశ్వర స్వామి, కామాక్షి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నామండి. ఇంకా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము, శ్రీకృష్ణ ఆలయము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అగస్తేశ్వర స్వామి టెంపుల్స్ కూడా ఉన్నాయండి. పుష్కరిణికి ఎదురుగా చాలా పురాతనమైన మండపం చాలా బాగుంటుందండి. ఈ కపిల తీర్థంలో చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ మహాశివరాత్రి, కార్తీక మాసం అండ్ వినాయక చవితి. ప్రస్తుతం అయితే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి కపిల తీర్థంలో. సో ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. థాంక్స్ ఫర్ వాచింగ్.